పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్పై పెను భారంగా మారింది. గ్యాస్ రూపంలో తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు మూతపట్టడంతో డొమెస్టిక్ సిలిండర్ల కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో బుకింగ్ చేశాక 25 రోజుల వరకు డెలివరీ ఇవ్వలేమంటూ చెప్పడంపై వినియోగదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఒక సిలిండర్ బుక్ చేయాలంటే కనీసం ఒక్క నెల అవుతుంది అంటూ ఉంటారు, 45 రోజులు అవుతుంది అంటూ ఉంటారు. దానికి అందరూ గ్యాస్కి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళ కట్లు పోయి దగ్గర పోవాలంటే చాలా కష్టము. ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా చర్య తీసుకున్న గ్యాస్ విషయం మీద, పెట్రోల్ డీజిల్ మీద మాత్రం చర్య తీసుకుంటే యుద్ధం ఎక్కడో జరుగుతూ ఉంటే ఇక్కడ వచ్చి మన బ్లాక్ మార్కెట్ అమ్ముకునే దానికి చాలా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. దాన్ని అరికట్టాలని కోరుకుంటూ ఉంటాం. 5,000 తెచ్చుకునే కూలీ 4 పోయి 5,000 తెచ్చుకునే వాళ్ళు ఇంటి బాడీ కట్టుకుంటారా, గ్యాస్ తీసుకుంటారా? అట్లా 25 రోజులకి లేదు 45 రోజులకి ఈరోజు బుక్ చేస్తే గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పనులు పోయేవాళ్ళు, ఆఫీసులు పోయేవాళ్ళు ఎన్ని రోజులు అని చెప్పేసి గ్యాసులు 45 రోజుల కంటే ఎలా వండుకుంటారు, ఎలా తీసుకుంటారు? అట్లా హోటళ్ళకు కూడా కొన్ని హోటళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు కూడా గ్యాస్ లేకుండా దుకాణాలు మూసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈరోజు గ్యాస్ ఇవ్వకుండా హోటళ్ళు, టీ అంగళ్ళు, అదేవిధంగా టిఫిన్ సెంటర్లు, పెద్ద పెద్ద హోటళ్ళు ఈ మాదిరిగా ఎక్కడో బ్లాక్లో అమ్ముకుంటున్నారు. దాన్ని వదిలినా మనం మిగతాటి కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. షాపులు మూసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది.